ఈ రోజుల్లో ప్రేమ పేరుతో కొంతమంది అమ్మాయిలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు కొంతమంది అబ్బాయిల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఏదో సోనం కేసులో ఇలాంటిది బయటకు వచ్చింది కాబట్టి అందరూ దీని గురించి హాట్ టాపిక్ గా మాట్లాడుతున్నారు. కానీ మీలో చాలా మందికి తెలియని ఒక విషయం చెప్పమంటారా? ఈ సోనం కేసు లాగానే మన హైదరాబాద్ లో కూడా చాలా సిమిలర్ కేసెస్ అవుతున్నాయి, కాకపోతే బయటకు రావట్లేదు అంతే. సోనం కేసులో కూడా మర్డర్ జరిగింది కాబట్టి ఇలా వైరల్ అయింది. ఇలాంటి అమ్మాయిలు మర్డర్ చేయకుండా కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఒక కొత్త రకమైన గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు నా వీడియోలో ఫస్ట్ నేను సోనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను క్లోజ్ గా చూసిన ఇంకో కేసు గురించి కూడా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను ఈ వీడియోలో. రఘువంశీ అనే పర్సన్ ఇండోర్ లో ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ రన్ చేస్తూ ఉండాడు. బేసిక్ గా ఒక మంచి రిప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ కింద చెప్పొచ్చు. ఇదంతా ఎలా ఉంటది అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో అబ్బాయిలు చాలా ఫ్రీగా ఓపెన్ అప్ అవుతారు ఒక్కొక్క పాయింట్ లో, కానీ కొంతమంది అమ్మాయిలు మాత్రం అవ్వరు. నాకు తెలిసి అదే జరిగింది ఇక్కడ కూడా. కానీ పెళ్లికి 2-3 వీక్స్ ముందు రఘువంశీకి డౌట్ వచ్చేసింది ఏమని, సోనం ఇంకా ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అని. ఈ డౌట్ వల్ల వాళ్ళ మదర్ కి చెప్పాడు ఏమని, ఇలా సోనం ఎక్కడో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అని. సోనం కూడా చాలా స్మార్ట్ ఆన్సర్ ఇచ్చింది ఏమని, వర్క్ ప్రెషర్ వల్ల నేను కొంచెం తనతో టైం స్పెండ్ చేయలేకపోయాను అని. సో అక్కడితో రఘువంశీ వాళ్ళ అమ్మగారు అది నమ్మేసి ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్లారు. ఆ తర్వాత మనం చూసుకుంటే May 11th ఇండోర్ లో పెళ్లి గ్రాండ్ గా జరిగింది. కానీ నేను వాళ్ళ ఫొటోస్ చూసినప్పుడు సోనం ఫేస్ లో మాత్రం ఆ హ్యాపీనెస్ మాత్రం నాకైతే ఎక్కడా కనిపించలేదు. సరే ఇంకా మన టాపిక్ లోకి వెళ్ళిపోతే, పెళ్ళాక ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, లైక్ 10 to 15 days అవన్నీ వాళ్ళు కంప్లీట్ చేసుకుని May 20th హనీమూన్ కి ప్లాన్ చేసుకున్నారు. అది కూడా సోనమే ప్లాన్ చేసింది. టికెట్స్ కూడా సోనమే బుక్ చేసింది, మేఘాలయలో షిల్లాంగ్ అనే ప్లేస్ కి వెళ్దాం అని చెప్పి. సో అలా వాళ్ళు May 20th స్టార్ట్ అయ్యి May 21st కి బాలాజీ గెస్ట్ హౌస్ లో చెక్ ఇన్ కూడా చేశారు. ఆ నెక్స్ట్ డే అంటే May 22nd స్కూటీని రెంట్ కూడా తీసుకున్నారు. అలా తీసుకున్న రెంటెడ్ స్కూటీతో చెరపుంజి అనే ప్లేస్ కి వెళ్ళారు. తర్వాత ఏమైందంటే మావ్లాకాట్ విలేజ్ కి కూడా వెళ్ళారు. అక్కడే స్కూటీని పార్క్ చేసి నడుచుకుంటా లివింగ్ రూట్స్ అనే చాలా ఫేమస్ అయిన ప్లేస్ కి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైందంటే ఒక గైడ్ ని వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. ఆ గైడ్ పేరే ఆల్బర్ట్. ఆ గైడ్ నచ్చకో ఎందుకో వద్దు అనుకున్నారు ఆ గైడ్ విషయంలో. సో మొత్తానికి నాన్ గ్రియాట్ అనే ప్లేస్ లోనే వీళ్ళు నైట్ స్టే చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే అంటే May 23rd హోటల్ ని చెక్అవుట్ చేసి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యారు. ఈసారి ఇంకో గైడ్ హెల్ప్ తో. ట్రెక్కింగ్ టైంలో సోనము ఒక అప్డేట్ కాల్ కూడా ఇచ్చింది ఎవరికి, రఘువంశీ వాళ్ళ అమ్మగారికి ఏమని, మేము ఇలా ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం అని. ఆ తర్వాత ఇటు సైడ్ ఫ్యామిలీ అటు సైడ్ ఫ్యామిలీ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్స్ మాత్రం స్విచ్ ఆఫ్ అనే రావడంతో వాళ్ళు ఒక భయానికి గురయ్యారు. పాపం రఘువంశీ వాళ్ళ ఫ్యామిలీ చాలా కంగారు పడి ఇండోర్ పోలీస్ స్టేషన్ లో ఒక మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. May 24th అక్కడ ఉండే లోకలైట్స్ కి ఒక స్కూటీ కనిపించింది. సో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశారు. అండ్ దాని నెక్స్ట్ డే ఏమైంది అంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఆ స్కూటీ రఘువంశీ అండ్ సోనందే అని కన్ఫర్మ్ కూడా చేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఒక సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళిద్దరు విషయంలో, డ్రోన్స్ వాడి మరి. సో ఎందుకంటే అది ఒక హిల్లీ ఏరియా అవడం వల్ల మనుషులు అన్ని చోట్లకి యాక్సెసిబుల్ ఉండదు కాబట్టి డ్రోన్స్ అయితే ఎక్కడికైనా వెళ్ళి సర్చ్ చేయగలుగుతాయి కాబట్టి వీళ్ళు డ్రోన్స్ ని యూజ్ చేశారు. ఆ సర్చ్ ఆపరేషన్ చేసిన 10 days తర్వాత ఒక బాడీ కనిపించింది. అదే రఘువంశీ బాడీ. అది కూడా కుళ్ళిపోయి పడుంది. ఫోరెన్సిక్ టీమ్ వచ్చి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసింది. బాడీ పక్కనే ఒక కత్తి, ఒక మొబైల్ ఫోన్ అండ్ కొంచెం దూరంలో ఒక రెయిన్ కోట్ కూడా దొరికింది. పోలీసు వాళ్ళకి ఏం డౌట్స్ వచ్చాయంటే రాజా రఘువంశీ చనిపోయాడు కానీ సోనం ఏమైంది అని. సో వాళ్ళు ఏం చేశారు అంటే సోనం మీద కాన్సన్ట్రేట్ చేసి సోనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, సోనం కాల్ లాగ్స్, సోనం మెసేజెస్ అన్ని చెక్ చేసినప్పుడు ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటి అంటే సోనం రెగ్యులర్ గా రాజ్ కుష్వాహా అనే పర్సన్ తో కాంటాక్ట్ లో ఉంది. సో ఈ పర్సన్ కి తన లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ అండ్ ఆల్సో హనీమూన్ కి ముందు ఒక బిగ్ ట్రాన్సాక్షన్స్ తన అకౌంట్ లో జరగడం కూడా పోలీసు వాళ్ళు చూశారు. ఇంతకీ రాజ్ కుష్వాహా ఎవరో కాదు, సోనం ఆఫీస్ లో పనిచేసే ఒక ఎంప్లాయీ. సో ఇంకా కూడా సోనం మీద ఎక్కడ డౌట్స్ వచ్చాయంటే వీళ్ళు హనీమూన్ కి వెళ్లే ముందు జ్యువెలరీ మొత్తం హనీమూన్ కి తీసుకెళ్లడం అన్నిటికంటే ఎక్కువ డౌట్స్ ని క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో దాంతో పాటు వీళ్ళు మేఘాలయకి టికెట్స్ ఓన్లీ 1 way తీసుకున్నారు కానీ రిటర్న్ టికెట్స్ మాత్రం తీసుకోకపోవడం ఇంకొక డౌట్ దాంతో పాటు. అండ్ థర్డ్ డౌట్ ఏంటో చెప్పమంటారా? ఈ గైడ్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళు ఫస్ట్ పెట్టుకుందాం అనుకున్నారు కదా ఆల్బర్ట్ ని, వాడిని వద్దు అన్నారు కదా. సో ఎప్పుడైతే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తనతో మాట్లాడారో తను ఏం చెప్పాడు అంటే తను చూశాడంట వీళ్ళని, వీళ్ళతో పాటు ఇంకో 3 టూరిస్టులు కూడా ఉన్నారు అని తను చెప్పాడు. దానికి వీళ్ళందరూ షాక్ అయ్యారు పోలీసు వాళ్ళు. అండ్ దాంతో పాటు ఇంకొకటి చెప్పమంటారా, ఈ గైడ్ ఎవరైతే వీళ్ళు ఒక గైడ్ ని పెట్టుకుని పైకి ట్రెక్కింగ్ కి వెళ్ళారో ఆ గైడ్ ని ఆ పై దాకానే తీసుకెళ్లి అక్కడి నుంచి తనని రిటర్న్ వెళ్ళిపోమని చెప్పారంట, కిందకి మాకు రూట్ తెలుసు అని చెప్పి. సో మీకు అర్థమైందా ఈ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే సోనం మీద మెయిన్ గా డౌట్స్ పెరిగిపోయేలాగా చేసే అందరికి. ఆ తర్వాత June 7th and 8th రాజ్ కుష్వాహా అండ్ విశాల్ సింగ్ చౌహాన్ ని అరెస్ట్ చేశారు. ఈ రాజ్ కుష్వాహా అంటే ఎవరో కాదు, ఇందాక చెప్పాను కదా సో కాల్డ్ వీళ్ళ ఎంప్లాయీ. అండ్ ఆల్సో యూపీ లలిత్పూర్ నుంచి ఆకాష్ రాజ్పుట్ ని కూడా అరెస్ట్ చేశారు. అండ్ దీంతో పాటు
పాటు మెయిన్ అటాకర్ అయిన ఆనంద్ కుర్మి తనే ఫస్ట్ అటాక్ చేశాడంట మన రఘువంశీ మీద. తనని కూడా అరెస్ట్ చేశారు. సో ఇలా దొంగలందరూ దొరికిపోయారు, ఒక మన సోనం మేడం గారు తప్ప. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక సోనం నెతికే ప్రాసెస్ నడుస్తుండగా June 9 సోనం వాళ్ళ బ్రదర్ గోవింద్ కి కాల్ చేసింది. ఏమని, నేను ఇక్కడ పలానా ప్లేస్ లో ఉన్నాను అని. ఆ ప్లేస్ చూసుకుంటే 800 కిలోమీటర్స్ దూరం ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి. సో పోలీస్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఒక టీం ని పంపించి సోనం డాబా ఏదైతే చెప్పిందో అక్కడికి వెళ్ళి సోనం ని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు సోనం చాలా వీక్ కండిషన్ లో ఉందంట. అండ్ పోలీస్ వాళ్ళు అడుగుతారు కదా ఇక్కడికి ఎలా వచ్చావని. దానికి సోనం చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నన్ను ఎవరో కిడ్నాప్ చేసి గజియాపూర్ దగ్గర వదిలేశారు అని. సో సోనం అలా చెప్పిన పోలీస్ వాళ్ళు నమ్మడానికి అయితే రెడీగా లేరు కదా. సో తనని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడతో మీరు సోనం ఇష్యూ విన్నారు కదా. ఇప్పుడు నేను ఇంకొక స్టోరీ చెప్తాను. కొంచెం ఇది సోనం కేసుకి దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే సోనం వాడిని చంపేసింది, ఇక్కడ వాడిని చంపలేదు. అది ఒకటే తేడా. ఈ స్టోరీ ఎవరితో కాదు, నా క్లోజ్ ఫ్రెండ్కే అయింది వాళ్ళ ఇంట్లో. ఇది 2 years బ్యాక్ జరిగింది మన హైదరాబాద్లోనే. కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. నాకు ఎప్పుడైతే ఈ కేసు నేను విన్నానో నాకు అదే గుర్తొచ్చింది. అందుకే అది కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి అది చెప్తున్నాను నేను ఇప్పుడు. సో ఆ కేసులో కూడా ఇలానే, అది కూడా అరేంజ్డ్ మ్యారేజే. ఆ అబ్బాయిని చేసుకున్న దగ్గర ఫార్మాలిటీస్ అన్ని ఒక 15 days టైం పడుతుంది కదా. ఆ ఫార్మాలిటీస్ అయిపోగానే ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిన సెకండ్ డే నుంచే గొడవ పడడం స్టార్ట్ చేసింది ఆ అబ్బాయితో. ఏమని, నాకు ఫీలింగ్స్ రావట్లేదు, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని. సో దానికి ఆ అబ్బాయి కూడా అడగడం స్టార్ట్ చేశాడు, ఇప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు మరి ఇలాంటి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని. దానికి ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, నేను ఫీలింగ్స్ వస్తాయి అనుకున్నాను, నాకు ఇప్పుడు రావట్లేదు అని సింపుల్ గా చెప్పింది. సో ఆ అబ్బాయి కూడా ఏం చేశాడు, ఇప్పుడు ఏ అబ్బాయిని ఏం చేస్తాడు అలాంటి సిచ్యువేషన్ లో, కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. లేదు, అర్థం చేసుకో, నీకు ఏమైనా కావాలంటే నేను చేస్తాను, నీకు ఎలా కావాలంటే అలా ఉందాం, ఇవన్నీ చెప్పి చూశాడు. సో అమ్మాయి ఎంత చెప్పినా కానీ వినడానికి మాత్రం రెడీగా లేనే లేదు. సో ఏమైంది, అలా ఒక 1 month కలిసే ఉన్నారు, కొట్టుకుంటూనే ఉన్నారు. సో ఒక రోజు ఏమైందంటే అబ్బాయికి బాగా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ అమ్మాయి రోజు ఆఫీస్కి వెళ్ళిపోతుంది, 8-9 దాకా ఆఫీస్లోనే ఉంటుంది, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి వెంటనే గొడవ పడుతుంది. సో ఇక్కడే అబ్బాయికి డౌట్స్ రేజ్ అని, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఆఫీస్ నుంచి రాగానే గొడవ పడుతుంది, ఆఫీస్లో ఏమవుతుంది అని. సో దాంతో ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే, ఈమె ఫోన్ చెక్ చేశాడు, ఈమె లేని టైం చూసుకుని. సో ఆ ఫోన్ చెక్ చేసినప్పుడే చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి, సేమ్ మన సోనం లానే. అదేంటి అంటే, ఈ అమ్మాయి ఒక ఆఫీస్ కొలీగ్ ఒక అబ్బాయితో చాలా క్లోజ్గా మాట్లాడుతూ కొన్ని మెసేజెస్ కనబడ్డాయి. ఆ మెసేజెస్లో ఒక మెసేజ్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు. ఆ మెసేజ్ ఏంటో చెప్పమంటారా, వాడికి నువ్వు నచ్చకుండా బిహేవ్ చేయి, మన పని ఈజీ అయిపోతుంది అనే మెసేజ్ ఆ అబ్బాయి చూసాడు. సో చూసేసి ఈ అమ్మాయిని అడిగాడు, ఏంటి ఇలా పలానా మెసేజ్ పలానా అబ్బాయి దగ్గర నుంచి నీకు రావడం ఏంటి, ఏం జరుగుతుంది అని. సో ఆ అమ్మాయి ఏం చేసింది, దొరికిపోయాను అనే భయంతో వెంటనే వాళ్ళ ఇంటికి పారిపోయింది. సో అలా పారిపోయాక ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ బ్రదర్ని కలిసి, ఇలా అయింది, మీ చెల్లి ఇలా చేసింది అని చెప్తే వాళ్ళ బ్రదర్ కూడా, అవునా, నాకు ఎందుకో డౌట్ ఉంది, వాడు ఏదో చేస్తున్నాడని, దీని సో కాల్డ్ బాయ్ ఫ్రెండ్. సో అలా వాళ్ళ బ్రదర్ విషయాన్ని తెలుసుకుని అలానే వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పి వీళ్ళందరూ కూర్చుని ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు ఒక 1 week వరకు. సో ఎంత చెప్పినా కానీ ఆ అమ్మాయి అయితే ఇనే పరిస్థితిలో లేదు. 1 week 10 days అయింది, 15 days అయింది, వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ అబ్బాయి కూడా చేసేదేం లేక వాళ్ళ ఇంట్లో విషయం చెప్పారు. సో అబ్బాయి వాళ్ళ ఇంట్లో విషయం తెలిసాక ఫస్ట్ వాళ్ళు షాక్ అయిపోయారు. ఆ తర్వాత అమ్మాయి సైడ్ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి గట్టిగా నిలదీసేసరికి వాళ్ళు వాళ్ళని కవర్ చేసుకోవడానికి ఆ అబ్బాయినే బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమని, మీ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు అని, మీ అబ్బాయే మా అమ్మాయి మీద డౌట్ పడుతున్నాడు, తనకి ఎలాంటి అఫైర్ లేదు అని. దాంతో విషయం ఇంకా కాంప్లికేట్ అయింది. సో అబ్బాయి చూసిన మెసేజ్ కి ప్రూఫ్ ఏం లేదు. దాంతో పాటు అమ్మాయి సైడ్ వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు తనకి ఏ అఫైర్ లేదు అని. సేమ్ సోనం వాళ్ళ ఫాదర్ కూడా మీరు చూసుకుంటే అలానే వాదిస్తున్నారు. ఏమని, నేను అమిత్ షాని కలుస్తాను, మా అమ్మాయిని అనవసరంగా ఇందులో ఇరికిస్తున్నారు అని. ఇప్పుడు ఆయన అమిత్ షాని కలిస్తే ఏమవుతుందండి, అమిత్ షానే 2 తన్ని పంపిస్తాడు వాళ్ళ అమ్మాయి చేసిన పనికి. ఇంకా సిగ్గు లేకుండా అమిత్ షాని కలవడం ఏంటి. సో మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఆ తర్వాత అబ్బాయి ఇదంతా కొన్ని డేస్కి సరే ఒకసారి అమ్మాయితో ఎలా అయినా కలిసి మాట్లాడాలని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశాడు. ఎందుకంటే ఈ అమ్మాయి అబ్బాయి కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఈ అబ్బాయి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి ట్రై చేద్దాం అనుకున్నాడు. అలా వెయిట్ చేస్తుంటే ఇంకో విషయం జరిగింది. అది ఏంటి అంటే, ఈ అమ్మాయి క్యాబ్లో ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆఫీస్ లోపలికి వెళ్లకుండా తన బాయ్ ఫ్రెండ్ కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా అబ్బాయి కొంచెం దూరం నుంచి చూస్తుండగానే జరిగింది. సో నా ఫ్రెండ్కి కొంచెం మంచి సోషల్ స్టేటస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అమ్మాయి తెలిసింది ఏంటి అంటే, తన బాయ్ ఫ్రెండ్తో తన ఓయో రూమ్స్కి రెగ్యులర్గా వెళ్తుంది అనే విషయం తనకు అర్థమైంది. సో దాంతో అబ్బాయికి కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేసి ఈ పిల్లని వదిలించుకోవడం బెటర్ అని డిసైడ్ అయిపోయాడు. సో దీని తర్వాత ఏమైంది అంటే, ఈ అబ్బాయి వాళ్ళు గోల్డ్ పెడతారు కదా పెళ్లి టైంలో అమ్మాయికి, ఆ గోల్డ్ అంతా కూడా అమ్మాయి దగ్గరే ఉంది. సో ఆ అమ్మాయి వాళ్ళని ఆ గోల్డ్ ఇచ్చేయమంటే వాళ్ళు ఇస్తామని చెప్పి అబ్బాయి వాళ్ళని 5 months తిప్పించుకున్నారు గోల్డ్ ఇవ్వకుండా. సో ఈ అబ్బాయి వాళ్ళకి కూడా బాగా కోపం వచ్చి కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళతో డిస్కస్ చేసి
ఇలా గట్టిగా వాళ్ళకి చెప్పించడంతో వాళ్ళు గోల్డ్ ఇచ్చేశారు, ఒక పేపర్ మీద సైన్ చేయించుకుని. మరి ఇంతకీ ఆ పేపర్లో ఏముంది అంటే ఈ అమ్మాయి విషయంలో ఎక్కడ బయట డిస్కస్ చేయకూడదంటే, ఒకవేళ డిస్కస్ చేస్తే 50 లక్షల పెనాల్టీ క్లాజ్ కట్టాలంటే ఆ అమ్మాయికి. మరి ఇదేం క్లాజో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోతే, సో డైవర్స్ కోసం వీళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ గోల్డ్ తీసేసుకున్నారు. సో గోల్డ్ తీసుకున్నాక డైవర్స్ చేసుకోవడానికి ఇంకా 1 మంత్ ఉంది, ఎందుకంటే కోర్టులో మనం 1 ఇయర్ టైం అవ్వాలి. వీళ్ళిద్దరూ పెళ్ళైన 1 ఇయర్కే డైవర్స్ అప్లై చేసుకోగలుగుతారు కాబట్టి. సో అలా డైవర్స్ అప్లై చేసుకోవడానికి వీళ్ళకి ఇంకా 1 మంత్ టైం ఉంది. ఈలోపు ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ అబ్బాయి కాంటాక్ట్స్ వాడి ఈలోపు ఈ అమ్మాయి ఎందుకు కకృతి పడిందో మనకు తెలియదు కానీ మళ్ళీ ఓయో రూమ్కి వెళ్ళింది ఈ 1 మంత్ టైంలోనే, ఏది డైవర్స్ వేసే ముందే. సో అది ఈ అబ్బాయి కాంటాక్ట్స్ వాడి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అమ్మాయిని హోటల్ రూమ్లోనే, అబ్బాయితో. అది కూడా పట్టుకునేసరికి కొంతమంది పోలీసు వాళ్ళు అక్కడ ఏం చెప్పారు అంటే అబ్బాయికి, ఎవరెవరితో అయినా వెళ్ళొచ్చు హోటల్ రూమ్కి, కావాలంటే నువ్వు కూడా ఒక అమ్మాయిని తీసుకెళ్ళు అని పోలీసు వాళ్ళు చెప్పడం నాకు ఇంకా షాకింగ్గా అనిపించింది. సో అబ్బాయి కూడా పోలీసు వాళ్ళని అడిగాడు ఏమని, తను అలా ఎలా చేయగలుగుతుంది, తను ఇంకా నా వైఫే కదా అని. దానికి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సుప్రీంకోర్టు ఏదో రైట్స్ ఇచ్చిందంటే ఇప్పుడు ఎవరెవరితో అయినా హోటల్ రూమ్కి వెళ్ళొచ్చు అంటే, ఈవెన్ దో వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరైనా కానీ. సో మరి ఈ రూల్ ఎంతవరకు కరెక్టో నాకైతే ఇంకా తెలీదు, మరి ఆ అబ్బాయికి వాళ్ళకే తెలియాలి. సో ఈ అబ్బాయి కూడా నెక్స్ట్ ఏం చేశాడంటే ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు జరిగిన విషయం అంతా. సో వాళ్ళ పేరెంట్స్ కూడా సరే చూద్దాం వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారో అని వెయిట్ చేసే టైంలో ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి వాళ్ళ కజిన్ ఎవరో అబ్బాయికి ఫోన్ చేసి మళ్ళీ ఆ అబ్బాయినే తిడుతున్నారు. ఏమని, అదొక పర్సనల్ థింగ్, అది నువ్వెలా ఇన్వాల్వ్ అవుతావు, నీకు తనకి సంబంధం ఏంటి అని, మేమే నీ పైన ప్రైవసీ కేసేస్తాం, ఇది ఒక ప్రైవసీ ఇష్యూ, ఒక అమ్మాయిని నువ్వు హోటల్ రూమ్లో పట్టుకోవడం చాలా తప్పు అని వాదిస్తున్నారు అమ్మాయి సైడ్ ఫ్యామిలీ వాళ్ళు. సో ఈ అబ్బాయి కూడా ఏం చేశాడంటే సరే ఏ కేసు వేసుకుంటారో వేసుకోండి, అలా చేయడం తప్పే కదా అని చెప్పడంతో వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేశారు కోర్టులో. ఏమని, అబ్బాయి హెరాస్ చేస్తున్నాడు అని, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, కట్నం తీసుకున్నట్టు కేసులు. సో ఇలా ఎన్ని కేసులు వేయాలో అన్ని కేసులు వేసి అబ్బాయికి నోటీస్ పంపించారు కోర్టు నుంచి. అది కూడా సో ఈ అబ్బాయి కూడా ఏం చేశాడు, కొంతమంది లాయర్స్ని కన్సల్ట్ అయ్యాడు. సో జరిగిన ఇష్యూ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు లాయర్కి. సో ప్రతి లాయర్ ఏం చెప్తున్నాడు అంటే, వద్దు ఈ కేసులో నువ్వు కంటెస్ట్ చేయకు, అమ్మాయిలతో కంటెస్ట్ చేస్తే నువ్వు ఓడిపోతావు, అమ్మాయి తప్పున్నా సిస్టమ్ మొత్తం అమ్మాయిలకే సపోర్ట్ చేస్తుంది అని 4 నుంచి 5 లాయర్స్ ఆ అబ్బాయికి చెప్పారు. సో ఆ అబ్బాయి కూడా ఎందుకు మనకి ఇదంతా హెడ్ ఏక్స్, ఎందుకంటే ఏ లాయర్ని అడిగినా అమ్మాయిలకే ఫేవర్గా ఉంది అని చెప్తున్నారు ఈ లా మొత్తం సిస్టమ్ అంతా. సో అలా అబ్బాయి కూడా క్లోజ్ చేసుకున్నాడు చాలా స్మూత్గా. సో నేను కూడా తర్వాత అడగడం జరిగింది, ఎందుకని ఆ అమ్మాయిని వదిలేసావు, కంటెస్ట్ చేయాల్సింది కదా, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి అని. దానికి ఆ అబ్బాయి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పాడు. అదేంటి అంటే దానికి ఇప్పటికీ నేను షాక్ అయ్యాను. అదేంటి అంటే ఈ సో కాల్డ్ ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఈ అమ్మాయితో తిరుగుతున్నట్టే ఇంకొక 2-3 అమ్మాయిలతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి ఆ అబ్బాయికి. సో బేసిక్గా ఆ అబ్బాయి చేసే ఫ్రాడ్ ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కదా, ఫస్ట్ ఈ మేడం గారి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అబ్బాయి విషయానికి వస్తాను. నేనేదో అమ్మాయిలనే ఇది చేస్తున్నాను కదా, అబ్బాయిలు చేసేది కూడా చెప్తాను. సో కొంతమంది అమ్మాయిలు లైక్ సోనం కానీ, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో అమ్మాయి కానీ, కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే నార్మల్గా ఇండియాలో 25 ఇయర్స్ లోపే అమ్మాయిలకు పెళ్లి చేసేవాళ్ళు ఒకప్పుడు. ఎలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేదంటే అమ్మాయి మంచి జాబ్ చేస్తున్నా, లేదంటే మంచి రిప్యుటేషన్ ఉన్న అమ్మాయిలకి. సో అలా 25 ఏజ్ గ్రూప్ కింద అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. సో అలా అయిపోయాక 25 పైన ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఉంటారు కదా కొంతమంది, అదే లేట్ మ్యారేజెస్ కానీ, లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి లేట్ అవ్వడం కానీ, ఈ ప్రాసెస్లో అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు లోపల ఒక భయం పెట్టేసుకుంటున్నారు. ఏమని, నాకు పెళ్ళి అవుతుందో లేదో, ఒకవేళ అయినా నేను అనుకున్నాడు వస్తాడో లేదో, నాకు వాడితో మైండ్ సెట్ అవుతుందో లేదో అని ఒక బ్యాకప్ ఆప్షన్ పెట్టుకుంటున్నారు. ఎలా అంటే వాళ్ళు పనిచేసే ఆఫీసుల్లో కానీ, లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర కానీ పెట్టుకుని ఒక క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్యన మనం వింటున్నాం కదా కొత్త పదాలు, బాయ్ బెస్టీ అని, ఇలాంటి పదాలన్నీ ఇక్కడి నుంచే వస్తున్నాయి. వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తారంటే ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం నచ్చకపోయినా, లేదంటే చేసుకున్నాక అబ్బాయితో ఇష్యూస్ వచ్చినా వెంటనే ఈ బాయ్ బెస్టీ గారిని రంగంలోకి దింపుదాం అనే ప్లాన్తో పాటు ఇవన్నీ చేస్తున్నారు. సో అలా ఒకవేళ ఇంట్లో కనుక ఏదైనా మంచి సంబంధం వచ్చి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే ఆ అబ్బాయిని చేసుకుని ఒక 10 డేసో 15 డేసో అబ్బాయి చూద్దాం, ఆ తర్వాత సెట్ అవ్వకపోతే ఈ సో కాల్డ్ బాయ్ బెస్టీ దగ్గరికి వెళ్ళిపోదాం అని ప్లాన్ చేసుకుంటున్నారు. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని కొనుక్కుంటున్నారు, అది మీ ఇంటికి డెలివరీ అయ్యాక ఒక 1 వీక్ వరకు మీకు టైం ఉంటుంది, ఏది ఆ ప్రోడక్ట్ మీకు నచ్చకపోతే రిటర్న్ చేయడానికి. సో మీరేం చేస్తారు, మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఆ ప్రోడక్ట్ని కొనుక్కొని చూస్తారు, ఒక 1 వీక్ చూసి మీకు నచ్చకపోతే రిటర్న్ చేసేస్తారు కదా. సేమ్ అదే ప్రాసెస్ ఇదంతా.
సో ఇప్పుడు మీకు ఈ అమ్మాయిల గురించి చెప్పాను కదా, ఇప్పుడు అబ్బాయిల గురించి చెప్తాను వినండి. అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందని తెలిసినా సరే ఆ అబ్బాయి సిన్సియర్గా లవ్ చేయలేదు కాబట్టి ఆ అమ్మాయి ఎలా చెప్తే అలా వింటూ వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ నీడ్స్ కానీ ఆ అమ్మాయిని ఇంకేదో ఫైనాన్షియల్ పరంగా వాడుకోవాలి అంటే వాడుకుంటున్నారు ఇలాంటి అమ్మాయిల్ని. పెళ్లి చేసుకున్న ఒక 10 డేస్కో 15 డేస్కో వీళ్ళ బాయ్ బెస్టీ దగ్గరికి వచ్చేస్తే ఈ బాయ్ బెస్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే అమ్మాయితో క్లోజ్ రిలేషన్ అలానే మెయింటైన్ చేస్తూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే వీళ్ళకు ఇంకొక అమ్మాయి దొరుకుతుందో వీళ్ళని స్లోగా వదిలిచ్చేసుకుంటారు. అలా అని అమ్మాయిలు కనుక గట్టిగా అడిగి కేసులు వేస్తామని బెదిరిస్తే ఆ అబ్బాయి సింపుల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు చేసిన ఫ్రాడ్ అంతా బయట చెప్పేస్తాను, మీ పేరెంట్స్కి కూడా చెప్పేస్తాను అని ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు ఈ అమ్మాయిని. అలా చెప్పి వదిలిచ్చేసుకుంటాడు ఇలాంటి అమ్మాయిల్ని అలాంటి అబ్బాయిలు. ఇప్పుడు నేను చెప్పిన 2 స్టోరీస్ మీకు లింకప్ చేసుకుని ఆలోచిస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అని. ఇప్పుడు మనం కొంచెం లాజిక్తో ఆలోచిద్దాం ఇదే ఇష్యూని. ఇప్పుడు సోనం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను గనక సోనంని నిజంగానే లవ్ చేసి ఉంటే తను పెళ్లికి ముందే ఏదో ఒకటి చేసి వాళ్ళ పెళ్లి ఆపిచ్చేసి తనే పెళ్లి చేసుకునేవాడు, ఇలా వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకుండా. అలా చేయకుండా ఇంత కాంప్లికేటెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నో చెప్తే అయిపోయేదానికి ఒక జీవితాన్ని నాశనం చేయడం చాలా తప్పనే నా ఫీలింగ్. అంటే సోనం లాంటి కొంతమంది అమ్మాయిలు జస్ట్ వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది అబ్బాయిల జీవితాల్ని నాశనం చేస్తున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు కూడా. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను అమ్మాయిలందరికీ చెప్పాలనుకుంది ఒకటే, అదేంటి అంటే మీరు ఎవరినైనా లవ్ చేస్తే పెళ్లి చేసుకోండి, అంతేగాని బ్యాకప్ ఆప్షన్స్ పెట్టుకోకండి. అలా చేస్తే చాలా ఫ్యామిలీస్ రోడ్డు మీద పడుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అమ్మాయిలనే నేను అనట్లేదు, ఈవెన్ అబ్బాయిలు మీరు కూడా పెళ్ళైన అమ్మాయిలతో ఏదో ఫిజికల్ నీడ్స్ కోసం రేపు మీరు కూడా పెళ్లి చేసుకున్నప్పుడు మిమ్మల్ని కూడా మీ వైఫ్ మోసం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇలాంటి పనులు చేసే ముందు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా కిందున్న కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఇలాంటి సిమిలర్ కేసెస్ చూస్తే కూడా నాకు కమెంట్ చేయండి కింద కమెంట్ బాక్స్లో. అలానే నా ఏ వీడియోలో కూడా ఇప్పటిదాకా నేను చేసిన వీడియోలో షేర్ చేయండి అని నేను ఎప్పుడు అడగలేదు, కానీ ఈ వీడియోని మాత్రం పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. సో దట్ ఇలా జరిగే ముందు అందరూ ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి ఇలాంటి మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటారు. సో ఫైనల్గా ఒకటే చెప్తాను నేనైతే, మనం ఒకరిని మోసం చేసినప్పుడు మనల్ని కూడా ఒకళ్ళు అలానే మోసం చేస్తారు అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దీనిపైన ఇంకా కూడా వీడియోస్ చేస్తాను అవసరం అయితే, దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.